ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు నీ దేవాది దేవుడు అనుగ్రహించిన వాక్కు ఏమిటి అనగా, నీతిమంతుని ఆకలిగొననీయడు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఎన్నడూ కూడా నీతిమంతుని భిక్షమెత్తనీయడు, ఆకలిగొననీయడు, అవసరతలలో ఇబ్బందులు వేదనలు పడనీయడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు గనుక ఈ దినాన నీకు ఇట్టి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు చేయాల్సిన పని నీవు చేస్తే నీ దేవుని సంకల్పములు నీ పట్ల తప్పక నెరవేర్చబడతాయి. నీ కష్టములో, నీ చింతలో, నీ వేదనలో, నీ ప్రతి విధమైన పరిస్థితులలో కూడా దేవాది దేవుడు నీ పక్షమందుండి నీ చేయి పట్టుకొని నడిపిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, నీతిమంతునిగా నీవు బ్రతుకవలెను. ఏదైతే దేవునికి హేయమైన కార్యములు, హేయమైన ఉద్దేశములు, ఆలోచనలు ఉన్నవో వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము జీవించగలుగుటయే నీవు నీతిమంతునిగా జీవించుట. కాబట్టి నేస్తమా, దేవుని ప్రణాళికలలో నిలిచి జీవించుట కొరకు నీవు అహర్నిశలు ప్రయత్నము చెయ్యి. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకేది కూడా ఇబ్బంది కలగకుండా, వచ్చిన ప్రతి సమస్య నుంచి, శోధన నుంచి ఆయనే నీకు విడుదలను అనుగ్రహించి తన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. ఎన్నడూ నిన్ను పస్తులుంచే దేవుడు నీ దేవుడు కారు. ఆకలితో నిన్ను ఏడ్పించే దేవుడు నీ దేవుడు కారు. నీ పిల్లలు ఆకలితో ఉంటే నీవు అడగకుండానే భోజనం పెడతావు కదా, అట్లానే నీ దేవాది దేవుడు కూడా నీవు అడగక మునిపే నీకు సమస్త ఆశీర్వాదములను తప్పక అనుగ్రహిస్తారు. నమ్ము నేస్తమా, దేవుని మహిమను చూస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ చిత్తమును నెరవేర్చి మీ కృపను మెండుగా అనుగ్రహించి జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. నాయన, బిడ్డలు సంవత్సరం అంతయు చదువుకొని పరీక్షలు రాస్తూ ఉండగా నాయన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు కూడా నాయన సరి అయిన సమయంలో సరి అయిన సమాధానములు రాసి ఉన్నతమైన విజయములు పొందే కృపను ప్రసాదించండి. ఆరోగ్యములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, కుటుంబములలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఉన్నతమైన విద్యను, సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.